ఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంకుల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాల చైర్మన్ గంగిశెట్టి వేణు అన్నారు. ఆల్ ఇండియాలో సుభాష్ 316 ర్యాంకు, సిద్ధార్థ 364 ర్యాంకు సాధించారని తెలిపారు. దీంతో పాటు 10,000 లోపు 18 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి ఓవెల్ విజయానికి కొత్త నిర్వచనం చాటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సత్కరించారు ఓవెల్ చైర్మన్ వేణు. జాతీయ స్థాయి మెయిన్స్ 2026 ఫలితాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆయన. ఇక తమ కళాశాల నుంచి ఎన్ఐటి యూనివర్సిటీలకు 20 మంది విద్యార్థులు అర్హత సాధించారని, జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు 45 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యాసంస్థల సీఈఓ ప్రమీళ, జిఎం మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఇచ్చిన ప్రణాళికని ఎలాగైతే మనం ఒక టార్గెట్ ప్రకారంగా పనిచేస్తారో, ఒక సైనికులు ఎలాగైతే శిక్షణ తీసుకుంటారో అదే డిసిప్లిన్తో, క్రమశిక్షణతో చదువుని ఎంజాయ్ చేస్తూ, కాన్సెప్ట్ నేర్చుకుంటూ, లెక్చరర్స్తో ఇంటరాక్ట్ అవుతూ, ఎక్కడ డిప్రెషను లేదా అనవసరమైన డిజార్డర్స్, సైకలాజికల్ ఇష్యూస్ ఏం లేకుండా బాగా ప్రోగ్రాంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి చదివిన పిల్లలందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక 40 మంది పిల్లలు ఇక్కడ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. ఆల్ కేటగిరీస్, ఆల్ ఇండియా ర్యాంక్స్ 40 మంది పిల్లలు తెచ్చుకోవడం. వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా, పట్టుదలగా ఐఐటి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఐఐటిలో కూడా మంచి ఫలితాలు తెచ్చుకొని జాతీయ స్థాయిలో మంచి ఇంజనీర్లుగా, ప్రపంచానికి గొప్ప ఇంజనీర్లుగా తయారవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా నాకున్న అనుభవం ద్వారా కానీ, అకాడమిక్ సెన్స్ ద్వారా కానీ కోరుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా కూడా నెక్స్ట్ ఇయర్కి ఈ టార్గెట్, ఇప్పుడైతే ఈ కాలేజీ హైయెస్ట్ రికార్డు 40 మంది సెలెక్ట్ అవుతాం ఏదైతే ఉందో, దీన్ని మేము ఛాలెంజింగ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ 100 మంది కనీసం జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యేదానికి ఇప్పటి నుంచి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన